నమస్తే, నేను మితేష్. కేరళ రాష్ట్రంలోని భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఈరోజు కేరళ రాష్ట్రంలోని ఉదయం కుండపోత వర్షం కురిసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అనక్కం, పోయల్, కల్లాది అలాంటి ప్రాంతాల్లో ఆ కొండ చర్యలు మొత్తం కూడా విరిగిపడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరికొంతమంది 30 మంది శిథిలాల కింద ఉండిపోయారు. మీరు స్క్రీన్ పైన ఒక విజువల్ని చూడొచ్చు. ఆ విజువల్ చూస్తే మీ అందరూ కూడా కలవరపడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ మట్టి అంటే వర్షానికి ఆ మట్టి వరదలా ప్రవహించి వచ్చేసింది. సో దాంతో అక్కడున్న వారందరూ కూడా పరుగున వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ అది చాలా వేగంగా రావడం వల్ల కొంతమంది బలైపోయారు. లారీనే కదిపేసింది. చూడండి, అక్కడున్న వెహికల్స్ లారీస్ని కదిపేసింది. అంతా కూడా సెకండ్స్లో జరిగిపోయింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు బయట వైరల్ అవుతూ ఉంది. సో దీంతో కేరళ సీఎం సతీశన్ వాయనాడ్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. 2 చనిపోయారు అనే విషయాన్ని అయితే మాత్రం వారు ప్రకటించడం జరిగింది. అలాగే 30 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అలాగే ఇంకా చాలామంది కూడా ఆ ప్రవాహం వల్ల ఆ మట్టి కింద చిక్కుకుపోయి ఉన్నారు. ఇదంతా కూడా బంకమట్టిలా మారిపోతుంది. ఆ వాటర్ కలవడం వల్ల బంకమట్టిగా మారిపోయి అది ప్రవాహంలో ఒక నీటి ప్రవాహం వల్ల వచ్చేస్తుంది. సో దీంతో ఆ కొండ చెరుగులు ఇవన్నీ కూడా విరిగి పడిపోయాయి. తర్వాత ఆ ప్రవాహంలో వాహనాలు కూడా కొట్టుకుని వెళ్ళిపోయాయి. అక్కడ సుమారుగా 500 మంది నివాసించే ఆ ప్రాంతం అది. చాలా ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. సో దీంతో ఆయన ఈ ఇష్యూ గురించి సతీశన్ ఆయనకి వివరించే ప్రయత్నం చేశారు. సో ముప్పాడి సమీపం కల్లాది కొండ చర్యలు విరిగిపట్టే అక్కడ కూడా ఇప్పటివరకు 2 చనిపోయారు. ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ IMD అక్కడ ఆ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే NDRF రెస్క్యూ టీమ్స్ SDRF అక్కడ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఆ వరద ప్రవాహంలో చిక్కుకున్న వారందరినీ కూడా వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. కేరళకి ఇది కొత్త ఏం కాదు. ప్రకృతి ఎప్పుడు కూడా కేరళతో ఆట ఆడేసుకుంటుంది. గతంలో కూడా వాయనాడ్ జిల్లాలో అదేవిధంగా ఈ కొండ చర్యలు ముఖ్యంగా ఫ్లడ్స్ రావడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘట్టం మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. అయితే రీసెంట్గా కూడా అట్లాంటిదే జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి అక్కడ ప్రజలు చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఈ స్వరంగాలు తోవడం వల్ల ఇటు నిర్మాణాల వల్ల ఆ మట్టి అంటే బలాన్ని కోల్పోతుంది, అది పల్చగా అయిపోతుంది. ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆ వర్షంలో ఆ నీటి ప్రవాహానికి అది కూడా ఆ ప్రవాహం వల్ల అది కూడా వచ్చేస్తుంది. దానివల్ల ఆ కొండ కింద ఉంటున్న నివాసితులకి చాలా ఇబ్బంది అవుతుందంటూ కూడా వారు తెలియజేస్తున్న పరిస్థితి. సో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడం వల్ల కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. 2 అయితే స్పాట్లోనే, మరొక 30 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. దానికి సంబంధించిన CCTV ఫుటేజెస్ మీరన్నీ కూడా క్లియర్గా వీడియోలో చూడవచ్చు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయనాడ్ జిల్లాలోని కొండ చర్యలు విరిగి పడడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఈ ఘటనపై అప్రమత్తం అయింది. వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. భారీ వర్షం చర్యలకు ఆటంకంగా మారుతుంది. ముఖ్యమంత్రి సతీశన్ వాయనాడ్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేరళలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. వాయనాడ్ జిల్లా ముప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం అందుతుంది. మలాప్పురం వాయనాడ్ జిల్లాలోని కలిపే సొరంగ రహదారి ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో కొండ చర్యలు విరిగిపడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి అగ్నిమాపక రెస్క్యూ సర్వీస్ అధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షం రెస్క్యూ ఆపరేషన్స్ అడ్డంకిగా మారుతుంది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ కొండ చర్యలు తిరిగి పడ్డాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 5 గాయపడగా వారికి చికిత్స అందిస్తామంటూ కూడా తెలియజేశారు. ఒక వీడియో బయటకు వచ్చింది. సో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఆ వీడియో చూస్తే మీ అందరూ కూడా భయాందోళనకి గురవుతారు. ఎందుకంటే ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ కొండ చర్యలు విరిగిపడి ఆ బంకమట్టి ఒక వరద నీటి ప్రవాహం వల్ల వచ్చి అంతా కూడా కొట్టుకెళ్ళిపోయింది. అందులో ప్రజలు పరుగున వెళ్తున్నారు, అయినా సరే వారు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంతమంది ప్రాణాలు కూడా విడిచారు.